హైదరాబాద్లో జగన్, ఢిల్లీలో రేవంత్. చెప్పినట్టున్నాగా హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీలో రేవంత్. అంటే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు కనుక ఉండున్నట్లయితే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉండున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలిసిన తర్వాత తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవాల్సిన పరిస్థితి ఏర్పడేది. జనరల్గా ఆడికి వచ్చారు కాబట్టి ఆడికి వెళ్ళటం అనేటువంటిది ఒక గౌరవ సాంప్రదాయం. అందుకని ఈ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఎప్పుడు వెళ్తున్నారో చూసుకొని అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలవటానికి వచ్చారు. అంటే రాజకీయాల్లో కొంచెం ఎప్పుడూ కూడా ఒక డెలికసీ, అంటే రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కొంత గ్యాప్ ఉంది, పొలిటికల్ గ్యాప్ ఉంది. అట్లాగే కొంత వ్యక్తిగతంగా కూడా గతంలో కొన్ని విమర్శల నేపథ్యంలో కూడా కొంత గ్యాప్ ఉంది. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఓడించడం కోసం పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయత్నం చేశారు. ఆయనకు సంబంధించిన వ్యక్తులు మొత్తం వచ్చి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎవరైతే మొన్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి తరపున ఉండి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని ఎవరైతే ఓడించడానికి ప్రయత్నం చేశారో, ఈరోజు వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని గారిని కలవటానికి వాళ్ళందరూ కూడా, అందులో కొందరు వాళ్ళు అక్కడికి వెళ్ళుండారు. వారు ఎవరైతే మన రేవంత్ రెడ్డి గారిని ఓడించడానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తరపున పనిచేసినటువంటి వారు, అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరపున ఎన్నికల సంగ్రామాన్ని నడిపినటువంటి వారు అందరూ కలిసి కూడా ఏకాంతంగా భేటీ అయ్యారు. వాళ్ళందరి మధ్య రాజకీయపరమైనటువంటి చర్చలు జరిగినాయి. ఆ రాజకీయపరమైనటువంటి చర్చల సారాంశాన్ని మనం గమనిస్తే, సరే ఆరోగ్యం బాగుందా, అంతా బాగుంది అని మాట్లాడుకోవటం ఒకటే, కానీ ఇప్పుడు వారిద్దరి యొక్క ఉభయుల లక్ష్యం, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరి యొక్క లక్ష్యం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం అన్నటువంటిది వాళ్ళిద్దరి యొక్క లక్ష్యం, వాళ్ళిద్దరి యొక్క కర్తవ్యం, వాళ్ళిద్దరి యొక్క బాధ్యత. అది వాళ్ళ మధ్య ఒక రాజకీయపరమైనటువంటి ఒక వ్యూహానికి, ఒక ఆలోచనకి, ఒక ఒప్పందానికి, ఒక సహకారానికి ఈరోజు ఈ మీటింగ్ కేంద్ర బిందువుగా మారింది. ఆ మీటింగ్ యొక్క ఉద్దేశం కూడా అదే అయ్యుంటుంది అనేది ఇప్పుడు మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో నేను లేను, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా మీటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి చెప్పలేదు. కావున వాళ్ళిద్దరే అక్కడ ఉన్నారు. కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి సమీకరణాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిస్తే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక రాజకీయపరమైనటువంటి గతంలో వాళ్ళిద్దరు కలిసి పనిచేసినటువంటి నేపథ్యం కావచ్చు, గురు శిష్యుల అనుబంధం కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఒక సఖ్యత కావచ్చు, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇది పార్టీలు వేరువేరైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయాల వలన అది వీరికి నష్టం చేస్తుంది అనేటువంటి భావనతో, ఆ ఆలోచనలతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గెలిచిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించకుండా ఉండాలి అంటే, గెలవకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద వారు ఒక అవగాహనకి, ఒక ఒడంబడికి, ఒక ఒప్పందానికి వచ్చి ఉండొచ్చు. దీనికి కావాల్సినటువంటి సహకారం కేసీఆర్ గారి వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినటువంటి ఆలోచనల్ని కేసీఆర్ గారి వైపు నుంచి తీసుకొని ఉంటారు.
నెంబర్ 2 వారికి కావాల్సినటువంటి ఇతర సహాయ సహకారాలు ఏమైనా ఉంటే వాటిని తీసుకొని ఉంటారు. నేతలు ఎవరెవరితోటి మాట్లాడితే బాగుంటుందనేటువంటి ఒక అవగాహన తీసుకొని ఉంటారు. వీటన్నిటినీ కూడా తీసుకొని అడుగులు వేసేదానికి అవకాశం ఉంది. సరే, కేసీఆర్ గారికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తే వారికి నష్టం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నష్టం జరుగుతుంది. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇద్దరికీ నష్టమే. అందుకని ఇద్దరూ విన్ విన్ సిచ్యువేషన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కొంత ఉపశమనం కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గెలిస్తే, అందుకోసమని ఒక ఆలోచన జరిగి ఉండేటువంటి అవకాశం లేకపోలేదు. దీనికి సంబంధించి రమణ 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 వంశీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రమణ. ఏంటి ఇద్దరి మధ్య సరే ఆరోగ్యం క్షేమాల గురించి అన్నీ మాట్లాడుకొని ఉంటారు, అవన్నీ అయిపోయి ఉంటాయి. సరే, మొత్తం మీద జరిగేటువంటి డిస్కషను పొలిటికల్ డిస్కషన్. ఎందుకనంటే అక్కడికి మిథున్ రెడ్డి, అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే ముగ్గురు వచ్చారు, రఘురామ్. కేసీఆర్ గారి తరఫున కేటీఆర్ గారు, సంతోష్ కూడా ఉన్నట్లున్నారు, లేదా ఇంకోరెవరో, మొత్తానికి వాళ్ళు ముగ్గురు. మొత్తానికి వాళ్ళు వీళ్ళు అంటే మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఎలక్షన్లో కేసీఆర్ గారి తరఫున వర్క్ చేశారు, అవుట్ అండ్ అవుట్గా నిలబడి మొత్తం దానికోసం ఆయన పనిచేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పనిచేశారు. అలాగా ఆయన టీం మొత్తం పనిచేసింది, జగన్మోహన్ రెడ్డి గారి టీము. మరి ఇప్పుడు మరలా ఈ హెల్త్ అనారోగ్య అదే ఆయన పరామర్శ సందర్భంగా జరిగినటువంటి అంశాల్లో దాంట్లో రాజకీయపరమైనటువంటి అంశాలు ఎక్కువగా చర్చ ఉండొచ్చు. ఏముండొచ్చు అంటే ఏమి అవకాశాలు ఉన్నాయి, ఏమి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఒప్పందాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి? అంటే ఒకటి, కేసీఆర్ గారు జారిపడడం వల్ల తుంటి ఎముకకు గాయం కావడం, సరే ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయినప్పుడు దాదాపు 6 రోజుల పాటు యశోదాలు ఉన్నారు. అక్కడ కూడా చాలా మంది వచ్చి కలిశారు. నేను చూసాను, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ వచ్చారు, చిరంజీవి వచ్చారు. సరే, ఇట్లా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా వచ్చి కలిసిపోయాడు, పరామర్శ చేశాడు. సరే, ఓకే. ఎవరైనా ఒక ఆపదలో ఉన్నప్పుడు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు, ఆయన తెలంగాణలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, 2 సార్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కాబట్టి వచ్చి పరామర్శించడం తప్పలేదు. అది మానవత్వ ధోరణి. అంటే ఆ రాజకీయాలు వేరు, ఈ హ్యూమన్ రిలేషన్స్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి మానవ సంబంధాల్లో భాగంగా వచ్చారు, కలిశారు. అప్పుడే కేసీఆర్ గారు యశోద ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి అప్పుడు కూడా ఆల్రెడీ మొత్తం మీడియాలో సర్క్యులేట్ అయింది, అంతా అయిపోయింది. టైం అండ్ డేట్ కూడా ఫిక్స్ అయిందన్నారు. సరే, ఎందుకో చివరి నిమిషంలో అది వాయిదా పడింది అని అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయారు, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇవాళ మరి కేసీఆర్ గారిని నందినగర్లో ఉన్నటువంటి ఆయన సొంత నివాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ ను కలిసి పరామర్శించడానికి, సరే కేవలం పరామర్శకు మాత్రమే వచ్చాను, ఏదో ఇక్కడ పెద్ద రాజకీయాల విషయం ఏమీ లేదు అని అన్ని చెప్తున్నప్పటికీ బయటికి ఈ నిజానికి పరామర్శకు వస్తే ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు లేదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే రావాలి. కానీ కొంత సమయం తీసుకున్నారు. కేసీఆర్ గారు కొంత కోలుకుంటున్నారు. ఆయన ఇప్పుడు చాలా ఆరోగ్యంగానే ఉన్నారు. మనం చూసాం ఇవాళ విజువల్స్ లో చూసినా కూడా కనబడుతుంది. ఆ హాస్పిటల్లో ఉన్న సిచ్యువేషన్ కు ఇవాళ నందినగర్కి వచ్చిన తర్వాత ఆయన కోలుకుంటున్న సిచ్యువేషన్ కు ఉన్నారు. సరే, నడవడానికి కొంత సమయం పట్టినప్పటికీ కూడా కేసీఆర్ గారు చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నారు. చాలా వాళ్ళిద్దరు కలిసినప్పుడు చూస్తున్నటువంటి మన విజువల్స్ చూసినా కూడా బాగానే ఉంది. అయినప్పుడు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి, త్వరలోనే పార్లమెంట్ కూడా ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఈ సమయంలో కేసీఆర్ ను జగన్మోహన్ రెడ్డి కలవడం అనేది ఖచ్చితంగా ఒక చర్చనీయాంశం. అదే సమయంలో అది ఇవాళనే ఢిల్లీకి వెళ్లి షర్మిల మరి కాంగ్రెస్ పార్టీలో చేరిక, ఇదే రోజు ఇక్కడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న సమయంలో మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి అధిష్టానంతో భేటీలో ప్రధానమైనటువంటి అంశం రాబోయే పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఎదుర్కోవాలి, రెండవది త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఎవరెవరి ప్రాధాన్యతలు తీసుకోవాలి, పార్టీకి పనిచేసిన వాళ్ళు, మొదటి నుంచి ఉన్న వాళ్ళు, ఈ అంశాలు ఇవి ఒక అంశం అయితే, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుకున్నారు, ఏం చర్చించుకొని ఉంటారు అనేది ఖచ్చితంగానే ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకంటే త్వరలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. మరి పొలిటికల్ గా గతంలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి సహకరించారు ఇంటర్నల్ గా అనేది బహిరంగ రహస్యం. అట్లాగే మరి ఇప్పుడు ఈ ఎన్నికలలో
కేసీఆర్ కు జగన్మోహన్ రెడ్డి సహకరించారన్నది మీరు ఇప్పటిదాకా చెప్పినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాట్ ఓన్లీ ఎన్నికల సమయమే కాదు, అంతకు ముందు చిన్నజీయర్ స్వామి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కూడా ఆయన ఇటు కేసీఆర్ కు, అటు చిన్నజీయర్ స్వామికి, అటు జూపల్ రామేశ్వరరావుకి మధ్య ఒక అనుసంధానకర్తగా ఉండి మన ముచ్చింతల్లో ఏర్పాటు చేసినటువంటి రామానుజ విగ్రహ ఆవిష్కరణ సమయంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా కీలక పాత్ర వహించాడు. అటు ఒకసారి కేసీఆర్ ముందుగా వెళ్ళాడు, మరి తర్వాత మరి ప్రధానమంత్రి వచ్చే సమయానికి ఏమైందో తెలియదు, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడేది, నా పేరు పెట్టలేదని అప్పటి నుంచి చిన్నజీయర్ స్వామితో కేసీఆర్ చాలా గ్యాప్ ఏర్పడేది, దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో కూడా ఇటు కేసీఆర్ కు, అటు చిన్నజీయర్ స్వామికి, ఇటు కేసీఆర్ కు, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మధ్య చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక ప్రధానమైనటువంటి సమన్వయకర్తగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రధానంగా వైఎస్ఆర్ సిపి తరఫున ఆన్ బిహాఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఇక్కడ తెలంగాణలో వర్క్ చేశాడు. ఇవాళ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నాడు. అంటే అటు జగన్ కు, ఇటు కేసీఆర్ కు మధ్య చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోషిస్తున్నటువంటి పాత్ర, కేసీఆర్ కు చిన్నజీవర స్వామికి మధ్య చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోషిస్తున్నటువంటి పాత్ర అంటే చాలా కీలకంగా ఉంది. నేను ఎందుకు చెప్తున్నాను ఈ రెండు పేర్లు అంటే, చిన్నజీయర్ స్వామి కావచ్చు, స్వరూపానందేంద్ర స్వామి కావచ్చు, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మనకు బయటికి రాజకీయాలలో రాజకీయ నాయకులే కనబడతారు, కానీ తెర వెనుక రాజకీయాలు నడిపే వాళ్ళలో చాలా శక్తులు ఉంటాయి. అందులో ఆదానీలు ఉంటారు, అంబానీలు ఉంటారు, రామేశ్వరరావులు ఉంటారు, మెగా కృష్ణారెడ్డిలు ఉంటారు, చిన్నజీవర స్వాములు ఉంటారు, స్వరూపానందేంద్ర స్వాములు ఉంటారు, ఇంకా రకరకాల XYZ కూడా ఉంటారు. తెర వెనుక కనిపించే రాజకీయాలు నడిపే శక్తులు చాలా ఉంటాయి. తెరపైన కనిపించే రాజకీయాలు నడిపే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాగా, కేసీఆర్ లాగా, రేవంత్ రెడ్డి లాగా, లేకపోతే DK శివకుమార్ లాగా కనబడుతూ ఉంటారు. కానీ ఈ తెర వెనుక రాజకీయాలు నడిపే వాళ్ళే చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. అది కాంగ్రెస్ లో కావచ్చు, TRS లో కావచ్చు, YSRCP లో కావచ్చు, ఇంకా ఏ పార్టీ TDPలో కూడా కావచ్చు. సో కాబట్టి ఇవాళ మరి 1 to 1 కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే మాట్లాడుకున్న సమయంలో అక్కడ వేరే థర్డ్ పర్సన్ ఎవరు లేరు. ఒకే ఒక కుటుంబ సభ్యులు ఉన్నారు అని అంటున్నారు. అది కూడా సంతోష్ రావు గారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు అక్కడ అంటున్నారు. కానీ ఆయన ఏం జరిగిందనే విషయం ఎట్టి పరిస్థితులు ఆయన బయటకు చెప్పే వ్యక్తి కాదు. ఆయన అంత నమ్మకమైన కాన్ఫిడెన్షియల్ వ్యక్తి కాబట్టి ఆయన మాత్రం ఇక్కడ ఏం జరిగింది, ఏం జరిగి ఉండవచ్చు అని అందరూ చర్చించుకుంటున్నారంటే, ఖచ్చితంగా రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కేసీఆర్ కు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉండాల్సిన సంబంధాలు ఎట్లా ఉండాలి, రేపు తెలంగాణలో జరగబోయే లేదా ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ ఎట్ టైం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సమయంలో BRS పార్టీ స్టాండ్ ఎట్లా ఉండాలి, వైఎస్ఆర్సీపీ నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు జగన్ నుంచి కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ నుంచి జగన్ కావచ్చు అందాలనే అంశం పైన ఖచ్చితంగా చర్చకు వచ్చి ఉంటాయి. బయటికి మాత్రం కేవలం పరామర్శకు మాత్రమే వచ్చారు. ఇందులో పెద్ద రాజకీయ పరమైన అంశ అంటే ప్రాధాన్యత ఏమీ లేదని చెప్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే వాళ్ళు రోజు కలుసుకొని మాట్లాడే అవకాశం కూడా ఉండదు, చర్చించుకునే అవకాశం కూడా ఉండదు కదా, మళ్ళీ ముఖాముఖి మాట్లాడుకుంటే తప్ప. ఎందుకంటే ఇవాళ రేపు ఫోన్లలో మాట్లాడుకొని ఫోన్లలో చర్చించుకునే వాతావరణం కూడా లేదు. అంటే ఎవరు ఫోన్ ఎవరు ట్యాప్ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి నేరుగా కలిసినప్పుడే ఏదైనా ముఖ్యమైన విషయాలు ఉంటే అక్కడే చర్చించుకోవాలి ఖచ్చితంగా. మరి రాబోయే ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలపై చర్చలు వచ్చి ఉంటాయి. రాబోయే రోజు ఇంకా రెండే ఉంటాయి. ఒకటి, ఏపీలో మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఓడించాలి. తెలంగాణ రాజకీయాల్లో BRSలో రేపు MP స్థానాలు బలోపేతం కావటానికి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి, ఇక్కడ ఆయన ఏం సహాయ సహకారాలు అందించాలి, అక్కడికి ఆయనకి ఏం సహాయ సహకారాలు అందాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఎలా దెబ్బతీయాలి, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఓడించాలి. ఇదే రాజకీయం, ఇంకెందుకంటే ఏముండిద్ది రాజకీయానికి. నిద్రలేసిన కాడి నుంచి రాజకీయాల్లో ఉండేవాళ్ళు అంతకంటే ఏం బంధాలు ఏం అనుబంధాలు ఉంటాయి, అంతకంటే పెద్ద గొప్పగా లేదులే మనం ఓడిపోయాము, మనం ఈసారి చాలా జాగ్రత్తగా మనం ప్రతిపక్ష పాత్ర పోషిద్దాము, నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఎన్నికలు చేయండి, నిజాయితీ కలిగిన రాజకీయాలు చేయాలి, విలువలు కలిగిన రాజకీయాలు చేయాలి, ఎన్నికల్లో డబ్బులు వంచకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఉచిత హామీలు ఇవ్వకూడదు, ఇలాంటివన్నీ ఏం చెప్పుకోరు కదా. దాన్ని అలా అదే అవన్నీ చెప్పుకోరు కదా. ఎలా దెబ్బతీయాలి, వాళ్ళని మనం ఎలా గెలవాలి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం వలన కూడా కేసీఆర్ గారు గెలిచినట్టే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కాదు. నేను రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గెలిస్తే ముఖ్యమంత్రి అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక్కరే గెలవలా, చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిచారనే అభిప్రాయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభావం కనపడింది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కేసీఆర్ గారు కూడా గెలిచినట్టే.
అవును. ఇక్కడ లేకపోయినా అక్కడ ఉంటే పర్లేదు అనే భావన. ఇక్కడ లేక అక్కడ లేక రెండూ పోయి ఎలా అనేది ఇబ్బందికరమైన అంశం. అంటే ఒకటి ఎక్కడో దగ్గర ఎన్నికలలో ఒక దగ్గర ప్రజలు ఎట్లా నిలబెట్టుకుందామని తీర్పిస్తారనేది ఎక్కడో దగ్గర ఒక దగ్గర నిలబెట్టుకుందాం అనేటువంటి వ్యూహానికి ఎక్కడో దగ్గర ఒక దగ్గర అడుగులు వేయాలనేటువంటి ఒక ఆలోచనకి మొత్తానికి దూకుండొచ్చు. చూద్దాం మరి ఎన్ని రాజకీయాల్లో సహజం. ఆ, ఓకే. ఇలాంటి అన్ని రాజకీయాల్లో సహజం, కామన్. ఎవరి రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. Yes. అల్టిమేట్ గా ఎన్నికలు గెలవడం ఓడిపోవడమే కదా ప్రధానమైనటువంటి అంతే. ఓకే రమణ, రైట్, థ్యాంక్ యూ.